ఒకప్పటి స్టార్ హీరో సెకండ్ ఇన్నింగ్స్ కి తడబాటెందుకు? రాజశేఖర్ నుండి వేణు వరకు అందరిది సేమ్ సీన్ రిపీట్. నెక్స్ట్ లిస్ట్ లో ఇప్పుడు రాబోయేది వడ్డే నవీన్. కానీ మళ్ళీ హీరోగానేనంట. మరి సీనియర్ హీరోల రెండో అడుగు ఎటు? హావెల్లు. వెల్కమ్ టు దిశా టీవీ. పాత తరంలో ఒక ఊపు ఊపిన సీనియర్ హీరోలు ఇప్పుడు ప్రత్యేక పాత్రల ద్వారా తమ ఉనికిని చాటుకోవడంతో పాటు కొత్త డైరెక్టర్స్ కి తాము ఎలా ఉపయోగపడే అవకాశం ఉందో ఇంటర్వ్యూల రూపంలో ఇంటిచ్చేస్తున్నారు. గత నెల రిలీజ్ అయినటువంటి బైకర్ లో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కు తండ్రి తాతగా మంచి క్యారెక్టర్ దక్కినప్పటికీ థియేటర్ ఆడియన్స్ కి అది పూర్తి స్థాయిలో చేరలేదు. బాక్స్ ఆఫీస్ ఫలితంతో పాటు కంటెంట్ లో ఉన్నటువంటి నెమ్మదినం వల్ల వచ్చినటువంటి సమస్య అది. అయినా సరే ఆయన పట్టుదల వదలకుండా పలు ఇంటర్వ్యూల ద్వారా తాను అందుబాటులో ఉన్న విషయాన్ని కొత్త డైరెక్టర్లకు చేరవేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా వచ్చినటువంటి గాయపడ్డ సింహంలో జేడి చక్రవర్తి ఏకంగా సత్యకవల సోదరుడిగా వెరైటీ క్యారెక్టర్ లో ఆడియన్స్ ముందుకొచ్చాడు. తీరా చూస్తే బొమ్మ సూపర్ ఫ్లాప్ అయింది. ఎప్పుడు లేనిది జేడి చక్రవర్తి ఈ మూవీ కోసం విపరీతంగా ఇంటర్వ్యూలు సైతం ఇవ్వడంతో పాటు అన్ని ఈవెంట్లలో కూడా పాల్గొన్నారు. అయినా కానీ ప్రయోజనం మాత్రం శూన్యం. ఇది వీళ్ళిద్దరికీ పరిమితం కాలేదు. గతంలో వేణు తొట్టెంపుడి జూనియర్ ఎన్టీఆర్ దమ్ముతో రీఎంట్రీ ఇచ్చాడు, పనవ్వలేదు. దాని తర్వాత గ్యాప్ తీసుకొని రవితేజ రామారావు ఆన్ డ్యూటీతో మళ్ళీ రంగ ప్రవేశం చేశాడు. అది ఇంకా పెద్ద డిజాస్టర్. దీంతో తన వ్యాపారంలోకి మళ్ళీ వెళ్ళిపోయాడు వేణు. ఇక 90s జనరేషన్స్ కి బాగా పరిచయం ఉన్నటువంటి నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఆ మధ్య రోషన్ మేకా ఛాంపియన్ తో వచ్చి సర్ప్రైజ్ ఇచ్చాడు. కానీ చేదు ఫలితమే దక్కింది. దీంతో చలో చెన్నై అనేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉదాహరణలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ వెటరన్ యాక్టర్స్ ని ఎలా వాడుకోవాలో తెలియకపోవడం వల్ల వచ్చేటువంటి చిక్కులు ఇవన్నీ. వడ్డే నవీన్ కూడా తిరిగి స్క్రీన్ మీదకి వచ్చేస్తున్నాడు. అది కూడా సోలో హీరోగానేనట. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఒకప్పటి యూత్ సెన్సేషన్ తరుణ్ సైతం ఒక పాన్ ఇండియా మూవీలో ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ దక్కించుకున్నాడని తెలుస్తుంది. చూడాలి ఇంకా ఎవరెవరు ఏ సినిమాలతో వచ్చి ఆడియన్స్ ను పలకరించబోతున్నారో సెకండ్ ఇన్నింగ్స్ లో. సో మొత్తంగా మనం చూస్తే లేటెస్ట్ గా ఆల్రెడీ రాజశేఖర్ చాలా రోజుల నుంచి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడు అన్న కమెంట్స్ వినిపించాయి. లేటెస్ట్ గా అది బైకర్ తోటి ప్రూవ్ అయింది. తండ్రి తాతగా మంచిగా బాగానే అప్లాజ్ వచ్చింది. కానీ ఆ మ్యాజిక్ ఇప్పుడు థియేటర్ దగ్గరికి తీసుకురావడంలో కొంచెం ఫెయిల్ అయింది. సినిమా ఆల్మోస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ అని మంచి ఫీడ్బ్యాక్ వచ్చినప్పటికీ కూడా థియేటర్ దగ్గరికి ఎందుకో ఆడియన్స్ పెద్దగా వెళ్ళలేదు. లేటెస్ట్ గా వచ్చినటువంటి జేడి చక్రవర్తి సిచ్యువేషన్ కూడా అలానే. బట్ జేడి చక్రవర్తిది వేరు. సినిమాలు ఆల్రెడీ ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు గాయపడ్డ సింహంలో కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేయబాడు. బట్ అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో దీంతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కొంచెం కష్టంగానే ఆ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారని అయితే కనిపిస్తుంది. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి మన అందరికీ తెలిసిందే, చెప్పనక్కర్లేదు. సో రోషన్ మేకర్ తోటి సినిమాకి కంటెంట్ ఓరియంటెడ్ సినిమా, కానీ అది కూడా జనాలకు పెద్దగా యాక్సెప్ట్ అవ్వలేదు. ఎందుకంటే హీరో క్యారెక్టరేషన్ చనిపోవడం, దాని తర్వాత అది ఎందుకో భైరాన్పల్లి కంప్లీట్ గా నిజమైనటువంటి స్టోరీ అవ్వడం, దాన్ని కొంచెం ఏదో ఎంగేజింగ్ గా తీయలేకపోవడం. సో ఇలా కర్ణుడి చావుకు 100 కారణాలు అంటూ చాంపియన్ ఎంత బాగున్నా కానీ నందమూరి కళ్యాణ్ చక్రవర్తికి ఆ పేరు అయితే రాలేదు. అంటే వేణు కూడా ఈ లిస్ట్ లో ఉండొచ్చు. వేణు కూడా కంప్లీట్ గా చాలా సినిమాలు మంచి మంచి సినిమాలు యాక్ట్ చేశాడు. కానీ దమ్ముతో ట్రైన్ ఇచ్చారు, అది కూడా పనవ్వలేదు. అండ్ దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తోటి డెబ్యూ అంటే చాలా మంది చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ ఊహించని విధంగా సినిమా కూడా పెద్ద డిజాస్టర్ ని చవి చూడాల్సి వచ్చింది. రామారావు ఆన్ డ్యూటీ కూడా సేమ్ సిచ్యువేషన్. సో ఇక దీంతో వేణు సెకండ్ ఇన్నింగ్స్ కూడా గుడ్ బై చెప్పేశారు. ఇన్కేస్ కాకపోతే ఓటీటీలో వచ్చినటువంటి ఒక సిరీస్ ఉంది. ఆ సిరీస్ కి మాత్రం వేణుకి మంచి హెల్ప్ అయింది. బట్ అది సినిమా దాకా తీసుకురావడంలో కొంచెం ఫెయిల్ అయింది. బట్ తరుణ్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో తరుణ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారన్నారు. ఆ పాన్ ఇండియా మూవీ మరేదో కాదు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్నటువంటి స్పిరిట్ మూవీ. సో స్పిరిట్ మూవీలో కూడా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తరుణ్ ని కంబ్యాక్ ఇవ్వడానికి, అంటే ఐ మీన్ తరుణ్ ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే వాళ్ళు చూసినటువంటి హీరోల్లో ఉదయ్ కిరణ్ అండ్ తరుణ్, దాని తర్వాత ఆ టైంలో చాలా రోహిత్, ఇలాంటి రకరకాలైనటువంటి 90s జనరేషన్ స్టిల్ ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోస్ ఉంటారు. సో వాళ్ళు చాలా చాలా ఇన్స్పిరేషన్ ఇప్పుడున్నటువంటి యంగ్ డైరెక్టర్స్ కి. ఏదైతే సందీప్ రెడ్డి వంగ కూడా యంగ్ డైరెక్టర్, దాని తర్వాత ఇలాంటి రకరకాలైనటువంటి డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు 90s లో ఉన్నటువంటి హీరోస్ ని చూసి వచ్చినటువంటి డైరెక్టర్స్, ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా. సో అందుకోసమనే బాబీ డియోల్ ఎలా అయితే యానిమల్ లో రిప్రజెంట్ చేశాడో అక్కడ సందీప్ రెడ్డి వంగ సేమ్ ఇప్పుడు స్పిరిట్ లో కూడా తరుణ్ ని అదే కోవలో చూపించబోతున్నారన్న కామెంట్స్ అయితే స్టిల్ ఇప్పటికీ కూడా చాలా బాగా వైరల్ అవుతున్నాయి. బట్ అవి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ బట్ ఎప్పుడో ఒకసారి మాత్రం ఆ స్టేట్మెంట్ ని మనం ఈజీగా చూడొచ్చు అన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఆబ్వియస్ గా అక్కడ ఉన్నది ప్రభాస్ కాబట్టి, అండ్ ప్రభాస్ కి తరుణ్ కి మంచి ర్యాప్ ఉంటుంది కాబట్టి ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. బట్ అది ఎంత వరకు ఇంపాక్ట్ ఉంటుంది అండ్ దాని తర్వాత అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేంత వరకు అయితే ఒక క్లారిటీ అయితే లేదు. ఇకపోతే వడ్డే నవీన్. సో వడ్డే నవీన్ కోసం చాలా మంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎలా అంటే అది ఇంటర్వ్యూల కోసం. గతంలో
అలీతో సరదాగా ఉన్నప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్‌లలో వడ్డే నవీన్ ఇంటర్వ్యూ కావాలి, వడ్డే నవీన్ ఇంటర్వ్యూ కావాలి చాలా మంది అడిగారు. బట్ ఆయన అయితే అది జరగలేదు. కానీ బట్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఏదో కానిస్టేబుల్‌కి సంబంధించినటువంటి ఒక రోల్ తోటి వచ్చాడు గానీ అది కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు హీరోగానే కమ్‌బ్యాక్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. కానీ అది ఎంత వరకు సక్సెస్ అవుతుంది? ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో అది హీరోగా వర్కౌట్ అవుతుందా? లేదంటే క్యారెక్టర్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ తెలియాలంటే మాత్రం డెఫినిట్‌గా ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. బట్ మొత్తంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక వన్ అండ్ ఓన్లీ 'జగపతి బాబు' సూపర్ డూపర్ సక్సెస్ అయ్యారు. కానీ మిగతా వాళ్ళెవరు కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారని కారణం ఏంటని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. దీనికి రీజన్ కూడా లేకపోలేదు. ఎందుకంటే 'జగపతి బాబు' చేసినటువంటి టైంలో వీళ్ళెవ్వరు కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయలేదు. సో 'సాయి కుమార్' ఒక్కరు స్టార్ట్ చేశారు. బట్ ఆయన ఈజీగా మంచి క్యారెక్టర్స్ తోటి వెళ్తున్నారు. దాని తర్వాత ఆ రేంజ్‌లో ఇప్పుడు విలన్ క్యారెక్టర్ అండ్ ఫాదర్ అండ్ దాని తర్వాత డెప్త్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ప్లే చేయడంలో 'జగపతి బాబుకి' ఒక మంచి స్కోప్ దొరికింది కాబట్టి 'రంగస్థలం' లాంటి క్యారెక్టర్ తోటి అలా అది కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ ఇప్పుడున్నటువంటి హీరోస్‌కి అలాంటి క్యారెక్టర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో అలాంటివి పడాలంటే డెఫినిట్‌గా కొంచెం టైం పడతది. లేటెస్ట్‌గా మనం 'శివాజీ' దాంట్లో ఒక లెక్కలేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 'శివాజీ' గతంలో చాలా సినిమాలు చేశాడు. బట్ అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు కొన్ని. లేటెస్ట్‌గా వచ్చినట్టు #90స్ మిడిల్ క్లాస్ మెలోడీస్ ఏదైతే మూవీ ఉందో ఆ సినిమా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. దాని తర్వాత ఆబ్వియస్‌గా 'కోర్ట్‌లో' కూడా ఒక మంచి క్యారెక్టర్. అలా ఇప్పుడు 'లెనిన్' వరకు కూడా తన జర్నీ సాగింది. సో, ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి సో, డెఫినిట్‌గా టైం అనేది వస్తుంది. బట్ ఆ టైం వచ్చేంత వరకు ఇలాంటి ప్రయోగాలైతే డెఫినిట్‌గా చేయకనైతే తప్పదు. సో, మొత్తంగానైతే ఈ ఇంటర్వ్యూస్ ద్వారా యంగ్ డైరెక్టర్స్‌కి మేము ఇలాంటి క్యారెక్టర్స్ చేయబోతున్నామని ఇప్పుడున్నటువంటి సీనియర్ స్టార్ హీరోస్ అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్‌ని బయటైతే పెట్టుకుంటున్నారు. ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాను, ఎవరి డైరెక్షన్‌లో చేయబోతున్నాను, ఇలా రకరకాలుగా ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు యంగ్ డైరెక్టర్స్ కూడా వాళ్ళకి ఎలాంటి క్యారెక్టర్ రాయాలి, ఎలాంటి క్యారెక్టర్ అయితే బావుంటుందని కూడా వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు మేబీ ఫ్యూచర్‌లో ఈ సెకండ్ ఇన్నింగ్స్ హీరో మొత్తంగా కంప్లీట్‌గా చూస్తే సెకండ్ ఇన్నింగ్స్ చాలా గట్టిగానే ఉండబోతుందని చాలా క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. సో మరి ఇందులో ఈ అందరి స్టార్ హీరో సీనియర్‌లలో మీ ఫేవరెట్ స్టార్ హీరో ఎవరు? కామెంట్ చేయండి.